ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో సీజన్లో స్పెషల్ అయిన మ్యాంగోతో తయారు చేసుకునే ఎంతో టేస్టీ రెసిపీని చూడబోతున్నాం. మరి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు, వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పచ్చి మామిడికాయతో ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకోగలిగే ఈ జామ్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా జామ్ తయారు చేసుకోవడానికి 2 పచ్చి మామిడికాయలను తీసుకోవాలి. నేను ఇక్కడ సుమారుగా 400 గ్రాముల వెయిట్ ఉన్న మామిడికాయలని తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మిగిలిన ఈ జీడిని తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో ఉడికించుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి తీసుకుని 1.5 కప్పు నీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఇదే నీళ్ళల్లో గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఈ పల్ప్ని అందులో ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా ఎనుపుతూ మొత్తం పల్ప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడక్కడ ఏవైనా చిన్న చిన్న ముక్కలాంటివి ఉండిపోయినా కూడా వాటిని జామ్లోకి రాకుండా ఫిల్టర్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పల్ప్ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టి 2 కప్పుల షుగర్ యాడ్ చేసి షుగర్తో పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు మరీ ఎక్కువ పుల్లగా లేకుండా మీడియం పులుపు ఉన్నాయి కాబట్టి 2 కప్పుల షుగర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న మామిడికాయలు కనుక ఎక్కువ పుల్లగా ఉంటే ఇంకొక కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 3 ఇంచుల దాల్చిన చెక్కని దీనిలో యాడ్ చేసుకుందాం. దీనివల్ల జామ్కి మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ కూడా వస్తుంది. జామ్ ఈ విధంగా ఉడుకుతూ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. జామ్ అడుగంటకుండా ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, జామ్ బాగా ఉడికి దగ్గర పడుతుంది కదా. ఈ స్టేజ్లో స్టవ్ని సిమ్ చేసుకుని మరి జామ్ పూర్తిగా రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక 2 డ్రాప్స్ని ఇలా ప్లేట్ మీద వేసుకుని చల్లారిన తర్వాత ఇలా ప్లేట్ని వంచి చూస్తే జామ్ కిందకి పారకూడదు. అలా అయితే పూర్తిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. అంతే, వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని జామ్ని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ జామ్ తయారైపోయింది. తీయగా పుల్ల పుల్లగా ఉండే ఈ జామ్ బ్రెడ్ మీకైనా చపాతీల్లోకైనా పూరీల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇవే కాకుండా మీకు నచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఈ జామ్ని పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైనే నిల్వ ఉంటుంది. ఈ జామ్ మనకి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలి. అలాగే జామ్ని చపాతీల మీద కానీ బ్రెడ్ మీద కానీ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు జామ్ తీసుకునే స్పూన్ వేరుగా స్ప్రెడ్ చేసుకునే స్పూన్ వేరుగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జామ్ పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎంతో ఈజీగా హైజీనిక్గా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ న్యాచురల్ జామ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.